శ్రీలంకలో బీచ్ హౌస్. కొన్ని అలలు ఇటు, కొన్ని అలలు ఇటు, రెండు సముద్రాల కలయిక. ఓకేనా? మేమున్న హోటల్ పేరు హోటల్ కదైతే సివిల్లా, ఎవరో డచ్ వాళ్ళు కట్టిందిట. చాలా బాగుంది. ఇది నేను శ్రీలంకలో ఏదో విల్లాకి వచ్చినట్టు లేదు, మా అమ్మమ్మ తాతగారు ఇళ్ళకు వచ్చినట్టుగా ఉంది. రియలీ వర్త్ స్టైల్. మీ అందరికీ నచ్చుతుందో లేదో, బట్ నాకైతే ఇలాంటి ఇళ్ళు చాలా ఇష్టం. ముందర నీళ్ళు, అఫ్కోర్స్ అప్పుడు తాతగారి ఇళ్ళు అంతా సముద్రం ముందర లేవనుకోండి, గోదావరి ఒడ్డున అలా ఉండేది. ఇదేంటో తెలుసా? మొగలి పువ్వుల చెట్టు. దీనికి మొగలి పువ్వు ఎక్కడో చూసాను, మీకు చూపిద్దాము అంటే దొరకడం లేదు. ఇదే నేను శ్రావణ మాసంలో వచ్చిందంటే చక సంపెంగ పువ్వు కోసేసి పూజ చేసేసేదాన్ని. ఈ సముద్రంలో కడుక్కొని అంటిన ఇసుక కడుక్కొని చక్కగా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి విషయం ఏంటంటే, హోటల్లో వాళ్ళైతే స్విమ్మింగ్ కాస్ట్యూమ్ లేదే రాను, బట్ వీళ్ళు చక్కగా రాని హాయిగా ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని షవర్ తీసేసుకుని ఈ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి వేడివేడిగా కాఫీ కానీ టీ కానీ తాగితే వా, ఆ మజాయే వేరు కదా. నిత్యమల్లె పూలు అంటారు చూసారు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవి. ఇవి ఆఫ్కోర్స్ ల్యాండ్స్కేప్ అనుకోండి. ఈ చిన్న కొలనులో అదిగదిగదిగదిగో చేప పిల్లలు, టార్టాయిస్లు, ఎంత బాగుందంటే చూసారా. నిన్న సాయంత్రం ఇక్కడ చక్కగా టీ అవన్నీ తాగామన్నమాట. యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ ఇది, నేను వెనక నుంచి తీసుకొచ్చాను. ఈరోజు ఆఖరి రోజు మా శ్రీలంక ప్రయాణంలో. అన్నీ తిరుగుతూ ఆఖరికి ఇక్కడికి వచ్చాము హంగామా అనేసి. ఇందులో కూడా ఎన్ని చేప పిల్లలు ఇప్పుడు బజ్జున్నట్టుగా కనబడడం లేదు. నిన్నైతే చాలా ఉన్నాయి. ఇది చూసారా, 2 తలలు, ఇటొక తల ఉంది, అటొక తల. నో తోక చూడ్డానికి దున్నపోతులాగా ఉంది. ఎద్దు కాదు. ఇక్కడ చూసారా, రాసుకోవడానికి మేజాబల్ల ఎంత బాగుందో. తర్వాత మనం వాళ్ళని పిలవాలంటే గంట, రూమ్ బెల్లు అలా ఏమీ లేవు. ఇది పూర్వకాలం స్టోరేజ్ డబ్బా, బీరువా. ఇత్తడి చెంబులో పువ్వులు. ఇది ఒక సామాన్లు భద్రపరుచుకునేది. ఇది ఒక బెడ్రూము. చూసారా, అసలు పెయింటింగ్ చూడండి ఎంత బాగుంది. బర్డ్స్ ఆఫ్ ప్యారడైస్. ఇది ఒక బెడ్రూము, అది ఒక బెడ్రూమ్. ఇది 3 బెడ్రూమ్లు ఉన్న ఇల్లు అన్నమాట. ఇది
నా బెడ్రూమ్ అద్దాల బీరువా, దోమతెరలేసిన మంచాలు, సామాన్లు భద్రపరచుకోవడానికి, ఈజీగా కూర్చోడానికి. కిటికీ చూసారా ఎంత బాగుందో. మంచం మీద పడుకొని సముద్రం చూస్తూ, తెలుగు నవల చదువుతూ. ఆహాహా. అఫ్కోర్స్ నాకు ఇంగ్లీష్ నవల్స్ అంత ఇష్టం ఉండదు. మెయిన్ ఏంటంటే అంత ఇంగ్లీష్ రాదు. ఇది చూడండి ఎంత పైకుందో రూఫ్. మనం బట్టలు వేసుకోవడానికి బట్టల స్టాండ్.